ఈ ఛాయాదేవికి పిల్లలు పుట్టారు. సౌపర్ణుడు, శని అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తన కన్నబిడ్డలకు మల్లే పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకి ప్రేమ తగ్గి సవతి పిల్లల్లా చూడటం మొదలుపెట్టింది. తమను కన్నతల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తుందనే విషయం యముడికి తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తప్పుబట్టాడు. ఛాయా తక్షణమే వెళ్ళి సూర్యునితో ఉన్నవీ లేనివీ కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడే రకం కాదుకదా. ధర్మపరాయణుడైన యముడు ఇలా ఎందుకు ప్రవర్తించాడో తెలుసుకోవాలని అనిపించింది. యముడు చిన్నవాడైనా ధర్మం తెలిసినవాడని తలచి కుమారుణ్ణి పిలిచి విచారించాడు. తపతి పుట్టినప్పట్నుంచి అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూస్తున్నట్లుగా చూస్తున్నది మీకు తెలుసో లేదో అన్నాడు యముడు. సూర్యుడా మాటలు విని ఆశ్చర్యపోయి యముడన్న మాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి, ఆమె కడసారి పిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తుందని తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపున పుట్టిన ఆరుగురినీ సమంగా చూడటానికి బదులు సత్యాదేవి మొదటి పిల్లల్ని సవతి పిల్లలకి మళ్ళీ ఉపేక్ష చేస్తూ కడసారి పిల్లల్ని నెత్తినెక్కించుకుంటుందేమిటా అని సూర్యుడు ఉండబట్టలేక భార్యని పిలిచి నిలదీశాడు. ఛాయాదేవి కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది కాని సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుని మల్లే భగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజా వణుకుతూ తాను సంధ్యాదేవిని కాదని సంధ్యా పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్తుంది. అది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతుర్ని నేను సుఖపెట్టలేకపోయానని మామగారేమనుకున్నారో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికి వెళ్ళి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెళుతున్నానని బయల్దేరిందే అన్నాడు. సూర్యుడు జరిగినదంతా